తెలంగాణను దోచుకుంది సరిపోక ఢిల్లీ వెళ్లి లిక్కర్ వ్యాపారం చేసిన కవిత ఈడీ అరెస్ట్ చేస్తే బీజేపీ కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే తెలంగాణ బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు ఆయన. లిక్కర్ స్కామ్లో అడ్డగోలుగా దొరికిన వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన చేయడం సిగ్గులేని పని అంటూ మండిపడ్డారు ఆయన. నాయకులు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని. భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాం. ఎవరు ఇమ్మన్నారు వారు ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా? తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా? ఈరోజు మళ్ళీ ధర్నాలు చేస్తారు, ప్రధానమంత్రి దిష్టిబొమ్మలు తగలు పెడతారు. మీకు చేతులు ఎలా వస్తున్నాయని అడుగుతా ఉన్నాను. కనీసము సిగ్గు అనిపించడం లేదా మీకు? మీరు చేసే వ్యాపారం ఏంటి? అందులో అక్రమాలు ఏంటి? దానికి ధర్నాలు ఎందుకు? ప్రధానమంత్రి దిష్టిబొమ్మ ఎందుకు? బీజేపీ ఎందుకు విమర్శిస్తారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? లెంపలు వేసుకొని కోర్టు ముందు దోషిగా నిలబడి కోర్టు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పు మేము మరి నిలబడి ఉంటామని చెప్పాలి. కానీ ఈరోజు రాజకీయపరమైన ఉపన్యాసాలు ఇస్తాం.